ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా? పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? ఎంతైనా నా భక్తుడు నన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు. ఈ రోజు వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవము లక్ష్మి. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అయినను మీ మాట నేను వినను. నా పుత్రుని ముందు ఈ మూట జారి విడిచెదను. ఆ చోద్యము చూచెదను. జై జై లక్ష్మి జై భీవు లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి జై. పాపం చూపు లేదు. ఒకవేళ మనకే గనుక కళ్ళుపోతే వీళ్ళగా నడగలవా లేదా? ఓ ట్రైల్ వేస్తే పోలా? ధర్మం శరణం దక్షామి, దానం శరణం దక్షామి, అంతో ఇంతో. అమ్మో, కళ్ళు లేకపోతే చాలా కష్టం. ఏదోదో ఎక్కేత్రం, ఏదోదో దిగేత్రం. లక్కీగా మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. థ్యాంక్ యూ మై గాడ్. లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఏ ఏమో ఏ మూట ఉందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడను. ఏరా మొన్న ప్రళయ పూజ చేస్తుండగా మ్యాన్ హ్యాండింగ్ చేశారు కదా, డోర్ దాకా వచ్చిన లక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అందుకే మీరు నాకు మంట. నా ఈగోని హత్య చేశారు. నాతో నీకు ఈగో ఏంట్రా? ఉండకూడదా? దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? దెబ్బ దెబ్బకు నాలో ఈగో రెట్టిపోతుంది తప్ప సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు. ఇదిగో మరేదో చెప్తున్నాను, నీ మూట నువ్వు తీసుకెళ్ళిపో. లేదంటే ఈసారి మాటలతో కాదు చెప్పను. వీడు మనిషా పశువా? ఇదేమిటి స్వామి? నాకు విషయం అర్థమైనది. దరిద్ర దేవత నీకంటే శక్తివంతమైనది. కళ్ళు లేని కబోదిని బాబు, కాశీ నుంచి చెప్తున్నాను. కాళ్ళు లేదు బాబు, కాలు కూడా కుంటే. కళ్ళు లేని కబోదిని బాబు, తమకు తోచిన ధర్మం చేయండి అయ్యా. తమ తోచిన ధర్మం చేయండి బాబు. కాశీ నుంచి చెప్తున్నాను బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, తమ తోచిన ధర్మం చేయండి బాబు. నీకు కళ్ళు లేవా? లేవండి అయ్యా. ఎంత దూరం చూస్తున్నావు? కాశీ నుంచి చెప్తున్నాను బాబు. ఓరి నీ దుంప దగ్గర నువ్వు కాశీ నుంచి వస్తున్నావా? నీకు 5 రూపాయలు ఇచ్చినా తక్కువేనా? కానీ రొంటిని 5 పైసలు ఉన్నాయి. అది నీ అదృష్టం. తన దేవుడు చల్లగా కాపాడాలి బాబు. ఓరి వీడి కళ్ళు లేకుండా కాశీ నుంచి వస్తున్నారా? నేను కళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెళ్ళగలను. చూద్దాం. బుద్ధి కర్మానుసారిణి. వీడు దుంపదగా వీడెలా నచ్చాడో గాని చాలా కష్టమే. సాంబయ్య, ఏమిటి స్వామి ఇక్కడ ఉన్నారు? అటు చూడు. ఏమిటి స్వామి అది? ఏమిటి స్వామి అది? నీకోసమే వేశానయ్యా, డబ్బు మూట. పోయింది స్వామి, నా సొమ్ము పోయింది. అది నీ సొమ్ము కాదు సాంబయ్య, అతనికి చందాలనుంది, అందుకే నీకు దక్కలేదు. దీన్నే ప్రాప్తం అంటారు. ప్రాప్తం కాదు స్వామి, ఇదంతా నా ప్రారంభం. స్వామి, అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టొచ్చు కదా, ఆ రోడ్డు మీద ఎందుకు పెట్టారు? నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా. ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు. అందుకే దేనికైనా కాలం కలిసి రావాలి అని చెప్పాను. చెప్పారు స్వామి, చెప్పారులేండి.